Hello everyone. Today we are going to discuss about the term called physical policy. Okay. So physical policy ante enti? So physical policy is nothing but it was a government tool. Okay. Government used a tool which is a physical policy to stimulate the economy or to balance the economy. Economy balance చేయడానికి స్టిమ్యులేట్ చేయడానికి యూస్ చేసే టూలే ఫిజికల్ పాలసీ. దీంట్లో 2 టర్మ్స్ ఉన్నాయి. ఒకటి టాక్సేషన్, రెవెన్యూ ట్యాక్సెస్, ఇంకోటి స్పెండింగ్ ఎక్స్పెండిచర్స్. ఓకే, సో దీస్ ఆర్ ద 2 టర్మ్స్. హౌ దిస్ ఫిజికల్ పాలసీ హెల్ప్ టు ది ఎకానమీ అంటే ఈ ఫిజికల్ పాలసీ అంటే ఏంటి, అసలు ఇది ఎకానమీకి ఎలా హెల్ప్ అవుతుంది? సో లెట్స్ లుక్ అబౌట్ ది ట్యాక్స్. ఇప్పుడు మనం ట్యాక్స్ చూద్దాం. సపోజ్ ఇప్పుడు ఎకానమీ జీడిపి అనేది పడిపోయింది, లైక్ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అనేది ఇట్ వాజ్ రిడ్యూస్డ్. సో ఇప్పుడు జీడిపి పడిపోవడం వల్ల సో జీడిపి అంటే ఎకానమీ బ్యాలెన్స్ చేయడానికి, ఎకానమీ స్టిమ్యులేట్ చేయడానికి సో ఫిజికల్ పాలసీ టర్మ్ యూస్ చేసేది ట్యాక్స్ అనమాట, ట్యాక్స్ రూపంలో. సో ఎలా అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ట్యాక్స్ అనేది తగ్గిస్తుంది. సో ట్యాక్స్ అనేది రిడ్యూస్ చేస్తుంది, ట్యాక్స్ పర్సంటేజ్ అనేది రిడ్యూస్ చేస్తుంది. సో ట్యాక్స్ రిడ్యూస్ అవ్వడం వల్ల ఏమవుతుంది, ఎంప్లాయీస్కి కానీ వర్కర్స్కి కానీ సో పీపుల్ దగ్గర డిస్పోజబుల్ మనీ అనేది ఉంటుంది, ఆర్ ఎనీ బిజినెస్ మ్యాన్ కానీ సో డిస్పోజబుల్ మనీ అనేది ఉంటుంది. సో ఈ డిస్పోజబుల్ మనీ ఉంటుంది కదా, సో దాన్ని వాళ్ళు పీపుల్ స్టార్ట్ బయింగ్. ఇఫ్ దే హ్యావింగ్ ద డిస్పోజబుల్ మనీ మోర్, దెన్ పీపుల్ విల్ స్టార్ట్ స్పెండింగ్ మనీ. సో పీపుల్ స్టార్ట్ స్పెండింగ్ ఆన్ మనీ లైక్ బయింగ్ సమ్ గూడ్స్ ఆర్ ప్రోడక్ట్స్ ఆర్ సర్వీసెస్. ఓకే, సో పీపుల్ ఇప్పుడు బయింగ్ అయితే ఏమవుతుంది, డిమాండ్ పెరుగుతుంది. సో డిమాండ్ విల్ రేజ్. సో ఇఫ్ డిమాండ్ ఈజ్ రేజింగ్ దెన్ సేల్స్ అనేది గ్రో ఉంటుంది. సో సేల్స్ గ్రో అవుతుందంటే ఏమవుతుంది, ప్రొడక్షన్ కూడా గ్రో అవుతుంది. సో ఇఫ్ ప్రొడక్షన్ ఈజ్ గ్రోయింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్స్ ఆల్సో క్రియేటెడ్ ఇన్ దిస్ ఫార్మ్. ఇక్కడ ఎంప్లాయ్మెంట్స్ కూడా క్రియేట్ అవుతుంది, ఎందుకంటే ప్రొడక్షన్ గ్రో అవుతుంది కాబట్టి. సో కంపల్సరీగా ఎంప్లాయ్మెంట్స్ కావాలి, సో ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఎక్కువ ఎంప్లాయర్స్ కావాలి, సో ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది. సో ప్రొడక్షన్ పెరుగుతుందంటే ఏంటి, జీడిపి అనేది గ్రోత్, ఆటోమేటిక్గా జీడిపి అనేది రైజ్ అవుతుంది. సో ఇది ప్రాసెస్ అనమాట. ఇంకొకటి ఏంటంటే లిమిటేషన్ ఏంటంటే ఇప్పుడు డిమాండ్ పెరుగుతున్న కొద్దీ ఇన్ఫ్లేషన్ కూడా వచ్చే అవకాశం ఉంది. లైక్ ప్రైజెస్ అనేది ఎక్స్ట్రీమ్గా పెరుగుతుంది. ఆబ్వియస్లీ ఇప్పుడు డిమాండ్ పెరుగుతుందంటే ఏంటి అర్థం, ప్రైస్ కూడా పెరుగుతుంది. ఆ వస్తువు అయినా కానీ సర్వీస్ అయినా కానీ ప్రైస్ పెరుగుతుంది. సో ప్రైస్ పెరిగే కొద్దీ ఇట్ లీడ్స్ టు ఇన్ఫ్లేషన్ అనమాట. సో ఇదొక లిమిటేషన్. సో ఈ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఇన్ఫ్లేషన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ బయట సిట్యువేషన్ని లైక్ ఎకానమిక్ సిట్యువేషన్ని ఫోర్కాస్ట్ చేస్తూ ఇన్ఫ్లేషన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఈ ఫిజికల్ పాలసీ అనేది అమలు చేస్తుంది అనమాట. సో ఇన్ఫ్లేషన్ మన జనరల్గా ఇండియా వచ్చేసరికి 2 to 6% అనమాట. ఓకే, సో అంతకంటే ఎక్కువ ఉండకూడదు. సో ఇన్ఫ్లేషన్ అనేది పెరగకుండా రైజ్ అవ్వకుండా బ్యాలెన్స్ చేయడం. ఓకే, దిస్ ఈజ్ ఫ్రమ్ ట్యాక్సెస్. అండ్ ఇంకొకటి ఏంటి, స్పెండింగ్. ఓకే, సో స్పెండింగ్ కదా, ఇప్పుడు మనం స్పెండింగ్ చూద్దాం. ఓకే, స్పెండింగ్. ఓకే, గవర్నమెంట్ ఏం చేస్తుందంటే స్పెండింగ్ అంటే ఎలా స్పెండ్ చేస్తుంది. ఓకే, సో దే విల్ స్పెండ్ ఆన్ మనీ ఆన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లేకపోతే వెల్ఫేర్ స్కీమ్స్ ద్వారా కానీ. వెల్ఫేర్ స్కీమ్స్ ద్వారా వచ్చేసరికి పీపుల్కి డైరెక్ట్ క్యాష్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. సో దే విల్ గెట్ డైరెక్ట్ క్యాష్ లైక్ బై ప్రొవైడింగ్ సమ్ వెల్ఫేర్ స్కీమ్స్, లైక్ డైరెక్ట్ క్యాష్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకే, అదే ఓకే లెట్ సి హియర్. సో స్పెండింగ్ వల్ల వెల్ఫేర్ స్కీమ్స్, సో వెల్ఫేర్ స్కీమ్స్ ద్వారా డైరెక్ట్ క్యాష్ అనేది పీపుల్కి అందుతుంది. అండ్ త్రూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే సపోజ్ లైక్ డ్యామ్స్ కన్స్ట్రక్షన్ ఆర్ రోడ్స్ కన్స్ట్రక్షన్. ఓకే, సో గవర్నమెంట్ ఏం చేస్తుందంటే సో ఏదైనా ఒక ప్రాజెక్ట్స్ మీద స్పెండ్ చేస్తుంది. సో వాళ్ళు ఏం చేస్తారు, ఒక ప్రైవేట్ కంపెనీని కాంటాక్ట్ అయ్యి వాళ్ళు ఒక ప్రాజెక్ట్ని కొంటారనమాట, లైక్ ప్రాజెక్ట్ని స్పెండ్ చేస్తారు, ప్రాజెక్ట్ మీద స్పెండ్ చేస్తారు. లైక్ ఇట్ కెన్ బి డ్యామ్ కానీ లేకపోతే రోడ్ ప్రాజెక్ట్ కానీ. సో సపోజ్ డ్యామ్ తీసుకుందాం. సో డ్యామ్ మీద దే విల్ కాంటాక్ట్ ది ప్రైవేట్ కంపెనీ ఫర్ స్పెండింగ్ ద ప్రాజెక్ట్ ఫర్ క్రియేటింగ్ ద ప్రాజెక్ట్ ఆన్ డ్యామ్. సో అప్పుడు ఏమవుతుంది, సో ప్రాజెక్ట్స్ రావడం వల్ల
ఓకే. సో ప్రాజెక్ట్స్ రావడం వల్ల ఎంప్లాయర్స్ అనేది వర్క్ అనేది క్రియేట్ అవుతుంది, రైట్. సో వర్క్ క్రియేట్ అవ్వడం వల్ల ఎంప్లాయ్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇఫ్ వర్క్ క్రియేట్ అవ్వడం వల్ల ఎంప్లాయీస్ అనేది స్టార్ట్ అవుతుంది ఎంప్లాయ్మెంట్. ఇఫ్ ద ఎంప్లాయ్మెంట్ స్టార్టెడ్, ఆబ్వియస్లీ పీపుల్ అంటే అందులో వర్క్ చేసే వాళ్ళు దే విల్ గెట్ క్యాష్, రైట్. సో if they are getting cash, then people able to spend money. If there's money spending అయితే మళ్ళీ డిమాండ్ పెరుగుతుంది, ఓకే. సో డిమాండ్ పెరుగుతున్న కొద్దీ వాట్ విల్ బి, డిమాండ్ పెరుగుతున్న కొద్దీ ఏమవుతుంది, ఆబ్వియస్లీ సేల్స్ అనేది గ్రో అవుతుంది. సేల్స్ గ్రో అవుతున్న కొద్దీ ప్రొడక్షన్ రైజ్, మళ్ళీ ఇక్కడ కూడా ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది. ప్రొడక్షన్ రైజ్ అవుతున్న కొద్దీ జీడిపి రైజ్. సో ఇలా 2 ఫార్మ్స్ అనమాట. ఒకటి ట్యాక్స్ ద్వారా, ఇంకొకటి స్పెండింగ్ ద్వారా. సో ది ఫిజికల్ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేస్తుంది, ఓకే. దిస్ ఈజ్ ఫిజికల్ పాలసీ అనేది మెయింటైన్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఎకానమీ బ్యాలెన్స్ అంటే ఎకానమీ పడిపోయినప్పుడు ఈ ఫిజికల్ పాలసీ ఏదైతే ట్యాక్స్ ద్వారా కానీ ఏదైతే స్పెండింగ్ ద్వారా కానీ ఈ టెక్నిక్స్ని యూజ్ చేసుకొని ఎకానమీ బ్యాలెన్స్ చేయడానికి ఇట్ విల్ వర్క్ ఆన్, ఓకే. ఇప్పుడు జీడిపి చాలా బాగుంది. సో ఇన్ ద కేస్ ఆఫ్ జీడిపి ఈజ్ గుడ్ అంటే ఎకానమీ చాలా బాగుంది, ఓకే. ఎకానమీ ఈజ్ వెరీ గుడ్. అప్పుడు ఏం చేస్తుందంటే దిస్ ఫిజికల్ పాలసీ, దెర్ ఆర్ 2 types ఆఫ్ ఫిజికల్ పాలసీ, ఒకటి ఎక్స్పాన్షనరీ, ఇంకోటి కాంట్రాక్షనరీ. సో ఇప్పుడు మనం ఇందాక చూసింది ఏంటంటే, ఓకే లెట్ మీ ఎక్స్ప్లెయిన్ సింపుల్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు జీడిపి ఏం చేస్తుందంటే, ఇన్ ద కేస్ ఆఫ్ ఎకానమీ గుడ్గా ఉన్నప్పుడు ఏం చేస్తుందంటే సింపుల్ జస్ట్ ట్యాక్సెస్ని పెంచుతుంది. సో ఇట్ విల్ రేజ్ ది ట్యాక్సెస్, ఓకే. సో ట్యాక్సెస్ రేజ్ అవుతే ఏమవుతుంది, లోవర్ స్పెండ్ అవుతుంది, అంటే స్పెండింగ్ వాజ్ లోవర్. సో ఆటోమేటిక్గా డిమాండ్ అనేది డిక్రీజ్ అవుతుంది. డిమాండ్ డిక్రీజ్ అయితే సేల్స్ డిక్రీజ్ అయితే ప్రొడక్షన్ డిక్రీజ్ అవుతుంది. ఎందుకంటే అనవసరమైన దానికి ఎక్కువ ఖర్చు పెట్టకుండా, అంటే అనవసరమైన ప్రొడక్షన్ మనం చేస్తున్నప్పుడు వేస్టే కదా. సో ఆటోమేటిక్గా జీడిపి అనేది బ్యాలెన్స్కి వస్తుంది, ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ గుడ్. సో ఇలా మనీ అనేది సర్క్యులేటింగ్, ఇలా మనీ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఈ ట్యాక్సెస్ అనేది వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి పెరిగినప్పుడు, అకార్డింగ్ టు కీన్స్ థియరీ ప్రకారం జనరల్గా ఏంటంటే, ఈ అంతకుముందు ఒకసారి 2000 ఐ థింక్ ఇట్ ద ఇయర్ ఆఫ్ 1969 అప్పటి వరకు ఎకానమీ అనేది బాగుంది. సో సడన్గా ఆఫ్టర్ World War I తర్వాత యుఎస్ఏలో ఎకానమీ ఏమైపోయిందంటే చాలా వరకు అదొక గ్రేట్ డిప్రెషన్ అనమాట. సో చాలా వరకు ఎకానమీ అనేది పడిపోయింది. ఎట్ ద టైమ్ ఆఫ్ అది 10 to 11 years వరకు అలానే ఉంది ఎకానమీ అనేది. సో అప్పుడు కీన్స్ అనేది హీ ప్రొడ్యూస్డ్ థియరీ కాల్డ్ ఫిజికల్ పాలసీ అండ్ మానిటరీ పాలసీ, ఓకే. సో ఫిజికల్ పాలసీ ఏంటంటే కీన్స్ అనేది నాట్ మానిటరీ పాలసీ. సో కీన్స్ థియరీ ప్రొడ్యూస్డ్ ఫిజికల్ పాలసీ, ఓకే. సో ఫిజికల్ పాలసీ జస్ట్ జనరల్గా ఏంటంటే, ఇప్పుడు ఎక్కువ ఎకానమీ బాగున్నప్పుడు ట్యాక్సెస్ పెంచి ఆ మనీని సేవ్ చేయండి. సో జనరల్గా ఏమంటున్నాడంటే ఇప్పుడు ఓకే, సో ఎకానమీ బాగున్నప్పుడు వెన్ ఎకానమీ ఈజ్ గుడ్, ఓకే, ఎకానమీ గుడ్గా ఉన్నప్పుడు ఈ ట్రెజరీ అంటే పీపుల్ దగ్గర నుంచి ట్యాక్సెస్ కలెక్ట్ చేసి ట్యాక్సెస్ ఆర్ స్పెండింగ్ తగ్గించి ఆర్ స్పెండింగ్ ఆన్ ప్రాజెక్ట్స్ అనేది తగ్గించి లెస్ స్పెండింగ్ ఆన్ ప్రాజెక్ట్స్. సో ట్యాక్సెస్ కలెక్ట్ చేసి ఆ ట్యాక్సెస్ అనేది సేవ్ చేయడం, ఆ మనీ అనేది వాళ్ళు ట్యాక్సెస్ని కలెక్ట్ చేసి ఇన్కమ్ని జనరేట్ చేయటం. ఇప్పుడు ఏదైతే ఆ మనీ ఏదైతే ఇన్కమ్ జనరేట్ చేసిన త్రూ పీపుల్ కలెక్టింగ్ ట్యాక్సెస్ ఫ్రమ్ ద పీపుల్ ఆర్ లెస్ స్పెండింగ్ ఆన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాట్ ఎవర్ ద మనీ ఈజ్ దేర్, ఆ మనీ ఏమైతే ఉందో మళ్ళీ ఎకానమీ బ్యాడ్గా ఉన్నప్పుడు ఏవైతే ఇన్కమ్ జనరేట్ చేసిన మనీని యూజ్ చేయటం.
ఓకే. సో దిస్ ఈజ్ యాక్చువల్లీ ద కీన్స్ థియరీ వాజ్ టెల్లింగ్. సో మీకు ఫిజికల్ పాలసీ అంటే క్లియర్గా అర్థమైందని నాకు అనుకుంటున్నాను. సో ఇస్ ఎనీథింగ్ యూ హ్యావ్ డౌట్స్ ఆర్ ఎనీ క్వైరీస్, ప్లీజ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. థ్యాంక్ యూ.